పొన్నం గురు లక్ష్మణ్ గారికి, అలాగే కోరవెల్లి మల్ల రంగయ్య గారికి, అలాగే శిలగం సింధువలస ఎక్స్ ఎంపీటీసీ చిన్నారావు గారికి, అలాగే టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రెసిడెంట్ దొండపాటి నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఫ్యామిలీ నుండి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుండి పూర్వం నుండి ఉన్నటువంటి పోరాట యోధుల వాళ్ళ ఫ్యామిలీ ప్రజల్లో నిలిచి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే శ్రీకాకుళం హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి మన నవీన్ అన్న గారికి, అలాగే టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ చచ్చరపీడుగు అదొకటి రెడ్డి శంకర్ గారికి, అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ ఎండి చిన్నారావు గారికి, అలాగే ఆంధ్ర రమేష్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు చేసుకుంటూ, అలాగే మన ధర్మం తాతారావు గారికి, రొప్ప భాస్కర్రావు గారు ఒప్పించి నుండి వారికి, అలాగే మన వార్డు మెంబరు రమణ బట్టేరు నుండి, అలాగే అప్పలనాయుడు గారు నామంబాడు, వీళ్ళందరూ చాలా మంది, అలాగే గేదెల వారిపేట నుండి మధు అప్పలనాయుడు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంకి ఆయన ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అది ఏంటంటే, మీరు చెప్పండి, నేను రా కదలిరా అంటాను, ఈరోజు శ్రీకాకుళం పాలకొండ రోడ్డు కళింగపట్నంలో స్టార్ట్ అయ్యి పార్వతీపురంలో ఎండ్ అవుతుంది. ఇది ఎంత గుడ్డుకాయ లాంటి రోడ్డు, ఇది నేషనల్ హైవే అవ్వాలి, కానీ పాలకులు పట్టించుకోగా ఇది ఇలా జరిగింది. మనకి రైల్వే స్టేషన్ ఆమదాల వలస, శ్రీకాకుళం ఆర్ఎస్ అంటారు. ప్రతి ఒక్కరు శ్రీకాకుళం రోడ్డుకి వెళ్ళాలంటే ఇదే దారి. ఇటు ఆమదాల వలస మున్సిపాలిటీ నియోజకవర్గం, శ్రీకాకుళం కార్పొరేషన్ నిత్యం వేలాది బళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడే అన్న చెప్పాడు, రోజు యాక్సిడెంట్సే, కనీసం 100 పైసలు చనిపోయారు. అయినప్పటికీ కూడా దీన్ని దృష్టి పెట్టుకొని, ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 టైంలో 35 కోట్లు మనం శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేసి పనులకు పిలిస్తే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి రీటెండరింగ్ ప్రాసెస్ అట, ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచి 14 కోట్లు ఇచ్చాడు. రోడ్డు సైడ్ ఒకవైపు చెట్లు కొట్టి కొద్దిగా రోడ్డు నెరిపారు. మరి అటు సైడ్ పరిస్థితి ఏంటి? రోడ్డు వెడల్పు అనేది 2 పక్కలా చేయాలి. చేసి 1 కిలోమీటర్ మొన్న ఓవర్లో వేస్తే పొడుగుట్లు లాల్చీలు వేసుకొని ఈ స్పీకరు, ఇక్కడ స్థానిక మంత్రి ధర్మాన ప్రసాదరావు, వీళ్ళు కాకలు తీరిన ఒత్తండులు. దేవాలయం ప్రజాస్వామికి దేవాలయం అసెంబ్లీ, ఆ అసెంబ్లీకి స్పీకరు ఈ ఆమదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం. కాకలు తీరిన యోధుడు. ఇక్కడ రాష్ట్రంలో నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పుకుని ఉత్తండు యోధుడు ధర్మాన ప్రసాదరావు గొప్పలు చెప్పుకొని మొన్న స్టేడియంలో 12 కోట్లు వచ్చిందని పాలాభిషేకం చేశారు. పిడికిడి సిమెంట్ కూడా వెళ్ళా. ఇక్కడే 14 కోట్లు వచ్చిందని ఇంత పొడుగు లాంచీలు, తెల్ల లాంచీలు వేసుకుని ఇక్కడే తీసుకొని ఫోటోలు తీశారు. రోడ్డు అయిపోతుందని 1 కిలోమీటర్ వేసి కిలోమీటర్ కూడా వెళ్ళా. అయ్యా, మీ ఇద్దరికి 1000 నమస్కారాలు పెడతాను, మీకు ఒక దండం, మీకు 1000 దండాలు. మీరు రోడ్డు వేయద్దు, రోడ్డు వేయద్దు రా నాయన, మీరు గొంతులు పోల్చండి రా నాయన. గొంతులు ₹1,00,000 పెడితే గొంతులు పూడుస్తాం. లేదు, మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి మాకు చేత కాదు, ₹1,00,000
చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడేది, ఈయన లోకేష్ బాబు కోసం మాట్లాడేది, వీళ్ళ భువనేశ్వరమ్మ కోసం మాట్లాడేది. క్యారెక్టర్ లేని నాయకులు మీరు, మీకు సిగ్గు శరం లేని నాయకులు మీరు. అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ, కష్టపడే తత్వం, క్రమశిక్షణ కలిగిన నాయకుడు. అందుకే నిన్న 3 కేసులు ఒకేసారి ముందస్తు బెయిల్ ఇచ్చారు. మీరు ఎన్ని కీర్తులు పడినా గడిగ ముచ్చులో ఆయన బయటకు వచ్చాడు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆ సైకో ముఖ్యమంత్రి వల్ల అవలే. ఈ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఇక్కడ ఒక కలెక్టర్ గా పనిచేశాడు ధనుంజయ రెడ్డి, చరిత్ర రెడ్డి. ఆడికి అన్ని కలిసి అక్కడ ఉండి కనీసం దీన్ని ₹1,00,000 ఇచ్చి కొందరు పోర్చలేడా? నీకు ఏమి శాత కాకపోతే కంకరయ్యండ్రా బాబు, లేదా క్రసం టెస్ట్ చేసి గోతులు పోడ్చండ్రా, నీకు దండం పెడతాం. మీకు దేనికి రా గెలిపించారు? నీకు దండం పెడతాము, కొబ్బరికాయలు కొడతాం, పూజ చేస్తాం, ప్రజల బతుకులతో ఆడుకోవద్దు అని చెప్పాను. సిగ్గు సీమి నెత్తురు లేదు, ఏ మాత్రం గాలి వదిలేశారు. ఇక రెండవది పథకాలు తీసేస్తారన్నారు. మీరన్నారు మేము వచ్చినా అమరావతి ఉంచుతాం. ఈ రోజు అమరావతిని 3 ముక్కలు చేస్తాను అంటారు. అంతా నాటకాలాడి పక్కన గడిపారు. ఒకటే బాబు గారు, ఒకటే ఈ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. వాడిచ్చిన పథకాలను ఇంకా సులభతరం చేసి సూపర్ 6 అని 6 కొట్టాడు మన బాబు. క్రికెటర్ కొట్టాడు, ఒక్క 6 కొట్టాడు. ఆ 6తో ఆ బాల్ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో పడింది జగన్ గారి ఇంట్లో. వాళ్ళకి ఒడుగు పుట్టింది. ఇప్పుడు కూడా నిద్రలు రావట్లే. ఆ 6 అంటే ఏంటంటే నెంబర్ 1 మహాశక్తి. మహాశక్తి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు మొదటి నుండి మహిళల పక్షపాతి. ఆయన డ్వాక్రా గ్రూపులు తెచ్చింది ఆయన. ఈ రోజు మహిళలు వారు కాళ్ళ మీద నిలబడి వాళ్ళే అంతా చేసుకునే స్థాయికి వచ్చారంటే డ్వాక్రా గ్రూపులు పెట్టారు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలా, కళ్ళల్లో నీరు చూడకూడదు, పొగ చూడకూడదని ఆయన ఆ రోజు దీపం పథకం తెస్తే ఇప్పుడు ఆ దీపం పథకం పొయ్యిలన్నీ అటుకెక్కిపోయాయి. ఎందుకంటే 1350 సిలిండర్ ఎవడు కొంటాడు? ఇవన్నీ ఆయన గుర్తుపెట్టి రేపు ఆయన వచ్చేటప్పుడు అటుకు మీద పొయ్యిలు దించడం కోసం 3 సిలిండర్లు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఇస్తారు. అలాగే మీరు ఆధార్ కార్డు మీ ఇక్కడ కొమ్ములు తోపుకొని మీరు వెళ్ళిపోతే ఏ బస్సు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ. ఆధార్ కార్డు మీరు చూపించాలి అంతే. ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత ప్రయాణం. అలాగే మీరు పొద్దున్న లేచిన తర్వాత మీరు వంట వండుకోవడానికి కానీ నీళ్లకు కానీ ఏ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కొలాయిలు వేయండి అంటే ఇప్పుడు రోడ్లు అట్లుగా తవ్వేస్తున్నారు. ఈ బాధ్యత ముందు 4 సంవత్సరాలు ఏమైంది? ఈ లాస్ట్ లో ఏంటి డ్రామాలు? ఈ తొందరగా వేసినందువల్ల అంతా లీకులు. అందుకు 3 సిలిండర్లు ఇస్తారు. అలాగే తల్లికి వందనం పేరుతో ఏదైతే దొంగవడి ఉందో ఆ దొంగవడి ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తారు 15,000. వీటిలో బాత్రూమ్ క్లీనింగ్ కట్ చేసేయడము, ఇంకో క్లీనింగ్ చేయడం అన్న కట్ చేయడం ఉండదు. నీకు 2 పిల్లలుంటే 15,000, 30,000. ఇక్కడ చేయూత ఒక్కసారి ఇస్తున్నాడు 18,000. అలా కాకుండా ప్రతి నెల 1,500 చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కొల ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తూ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అలాగే రైతుకి ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారో అది 20,000 రూపాయలు రైతు భరోసా కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. పేదవాడిని డబ్బింటోడుగా చేసి తలసరి ఆదాయం పెరిగేటట్టు చేయడానికి ఒకటి. అలాగే ఎస్సీ ఎస్టీ ఎలాగైతే యాక్ట్లు ఉన్నాయో బీసీ వాళ్ళకు కూడా ఒక యాక్ట్ తెచ్చి మన మీద కూడా లేనిపోని కేసులు పెట్టకుండా ఉండడానికి ఒక యాక్ట్ కూడా తెస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ విషయాల్ని
మీ అందరికీ నా యొక్క మనవి, పండక్కి మన చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. వాళ్ళందరికీ ఈ 6 పథకాలు మహాశక్తి ఇవ్వగలవంటే అదే ఇప్పుడు యువతకి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ, అలాగే అన్నదాతకి రైతు భరోసా, అలాగే ఇంటింటికి కుళాయి నీరు, అలాగే పూర్ టు రిచ్ పేదవారిని పెద్దింటోళ్ళు చేయడం, అలాగే బీసీలకు రక్షణ చట్టం, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబు గారు అయితే మొన్న పాదయాత్ర చేసి వైజాగ్ వరకే ఆపేయడం జరిగింది, ఎలక్షన్ ముందుకు వచ్చిందని. ప్రతి విషయం ఆడవారితో, చేనేత కార్మికులతో, అలాగే వడ్రంగులతో, ప్రతి ఒక్క కుల వృత్తుల వారితో, కల్లుగీత కార్మికులతో కూర్చొని వారి బోర్డు విన్నారు, వాళ్ళ బాధలు విన్నారు. ఒక్కరికొకరు లోన్ రాని పరిస్థితి. ఏమంటే మీకు పథకాలు ఇచ్చాం అన్నారు. నాకు మొన్న వైజాగ్ లో తిరుపతిలో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కార్ డ్రైవర్కి అడిగాను, ఏమయ్యా నువ్వు ఎవరు కోటేస్తామంటే ఈ సైబాబు పోవాలని అన్నాడు. అదేంటయ్యా 10,000 తీసుకున్నావు కదా అన్నాను. తమిళనాడులో 7 రూపాయలు తక్కువ డీజిల్, కర్ణాటకలో 6 రూపాయలు తక్కువ, తెలంగాణలో 4 రూపాయలు తక్కువ. 4 రూపాయలు వేసుకోండి, నేను రోజుకు 15 లీటర్లు డీజిల్ కాలుతుంది నా కారుకి, 60 రూపాయలు, నెలకు 1800, సంవత్సరంకి 22,000, వాడు ఇచ్చింది 10,000, ఇంకో 12,000 ఎక్స్ట్రా దొబ్బుతున్నాడు ఎక్కువ డీజిల్ డబ్బులు తీసుకొని. నాకు ఎందుకు అది? గ్రీన్ ట్యాక్స్ 700 ఉంటే 6,000, 60 సార్లు పెరిగింది. అంటే ఎంత మోసం. మీకు ఇసుక మొన్న వెళ్ళాం బోరవెల్లో, పెద్ద పెద్ద చెరువులు, చేపల చెరువులు తవ్వేశారు, పెద్ద బావులు తవ్వేశారు. నదిలో ఇంకొక నది ఎక్కడైనా మీరు తవ్వడం చూసారా? రానింగ్కి వెళ్ళండి, కనిపిస్తుంది. రానింగ్ సింపుల్, రానింగ్ 50 అడుగులు వెడల్పు, 20 అడుగులు లోతు నదిలో ఇంకొక నది. ఇష్టం వచ్చినట్టు. మీకు కొన్ని తెలియవు. ఆడు దొంగ మాటలు. పేద ముఖ్యమంత్రి అంటాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్ చూస్తే స్వర్గధామం. మీకు తెలీదు. నేను బెంగళూరు వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను, చెన్నై వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తే నేను ఏడ్చాను, మీకు తెలీదు. ఒక్క ఫ్లైట్ లేదు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్తే 220 ఫ్లైట్లు ఉన్నాయి. అక్కడ మన రాజధానిలో ఒక్క ఫ్లైట్ లేదు. నేను వెళ్ళిన పావు గంటకి అక్కడ ఫ్లైట్ దిగింది. ఆ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వచ్చాం. ఒక్క కారులో 4-5 ఉన్నాయి. అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించండి. దాని మీద ఇంకా వైజాగ్ లో 4 ఫ్లైట్లు ఉన్నాయి దిగేసరికి. ఎక్కడ వస్తాయి ఫ్లైట్లు? నీకు ట్రేడింగ్ ఉండాలా, బిజినెస్ ఉండాలా. ఈ సైకో గారిని నమ్మి ఎవరు రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవన్నీ వెళ్ళమంటాడు. ఇదొక రకమైన సునకానందం. పోలవరం అవ్వదు, ఈ రోజు కట్టలే. మనకేమి ఊడికితే తీరు నీరు చెట్టు భాగంలో మనం చేసిన 5 సంవత్సరాలు 7 నుండి 19 వరకు, అలాగే విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ధాన్యం కొనుగోలు కానీ ఒక్క ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్న ధాన్యం అలికామలో మిల్లు ఉంటే అలికామోడు వెళ్ళి శ్రీకూర్మంకి వెళ్ళేవారంట. ఈ కల్లేపల్లి అతను వచ్చి అలికామలు ఏం పోయేకాలం ఇది? మీరు ఆలోచించండి. ఇదేంటి పోయేకాలమో ఇది మంచి కాలం నాకు అర్థం కావట్లేదు. అందుకు మీరందరూ గమనించాలి. మీరు గమనించడమే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పాలి. మన వీధిలో వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, అందరికీ చంద్రబాబు నాయుడు ఈ పథకాల్ని తీయడు. ఒక మీకు భవిష్యత్ గ్యారెంటీ అనే బాండ్ కూడా రాసిస్తే దానికి కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళు ముందిస్తారు, ప్రజలను ఇచ్చేస్తున్నారు. అంటే మేము తీయము, మీకు గ్యారెంటీ, మీకు ఇది రాకపోతే మాకు అడగండి అని బాబు గారే మీకు రాసిస్తున్నారు. అందువల్ల మీరు కళ్ళపల్లి మాటలు నమ్మద్దు. ఆల్రెడీ డబ్బు, ఇసుక డబ్బు తిన్నాడు. అలాగే మందు విపరీతంగా కిల్లి కొంటే ఫోన్ పే చేయొచ్చు. మందు బాటలకి అయితే డబ్బులే ఇవ్వాలి. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి. ఆల్రెడీ అన్ని ఊర్లలో వైసీపీ నాయకులకు డబ్బులు వచ్చేసాయి. ఎలక్షన్కి డబ్బులతో ఓట్లు కొనేస్తామంటున్నారు. డబ్బులు శుభ్రంగా తీసుకోండి. వాలంటీర్ వాడికి వరగొండ కళ్ళలో పట్టండి. ఇది నిజం. మనం కాపాడుకోవాలి మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలి.
ఇదంతా మీరు చేస్తారని నేను కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి కోసం మనం అందరం కంకణం కట్టుకొని దగ్గరుండి ఓట్లు వేయించాలి. ఇక ఇక్కడ వేసి వస్తే తండ్రి కొడుకులు 40% యువతకి ఇస్తానన్నారు కనుక దాంట్లో భాగంగా నేను ముందుకొచ్చి కష్టపడుతున్నాను. అది పార్టీ నిర్ణయం మేరకు పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకి చేస్తాం. నేను కష్టపడినంత మాత్రమే ఒక దొంగ కింద వెన్నుపోటుదారుడి కింద లేకపోతే ఏదో ముద్ర వేయొద్దు. ఎంతమంది లీడర్స్ అందరూ నాకంటే చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుండి. నిజంగా వాళ్ళందరూ నన్ను నమ్మి నన్ను ముందుకు నడిపించి నా వెనకుండి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఏ కార్యక్రమం చేసినా ఒక్క పిలుపు మేరకు వందలాది వేలాది కార్యకర్తలు అమరావతి రైతులైతే ఆ రోజుల్లో పోలీస్ కేసులు భయపడకుండా 1000 మంది వచ్చారు. అలాగే ఏ కార్యక్రమం లోకేష్ బాబు పాదయాత్ర రోజు 4000 మంది వచ్చారు. మొన్న 6000 మంది భోగాపురం వెళ్ళాం. ఏ కార్యక్రమం కూడా మీరు దిగ్విజయం చేస్తున్నారు. మీ రుణం మర్చిపోలేను. నేను ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కాదు, లేకపోతే నేను ఏమీ కాదు, ఒక సర్పంచ్ను, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిని. నాకు